తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక లేఖ భారీ ఎత్తున చర్చకు తెరదీసింది, చర్చకు తెరలేపిందనే చెప్పాలి. డాడీ డాడీ అంటూ కల్వకుంట్ల కవిత కేసీఆర్కి రాసిన ఒక లేఖ ఇప్పుడు మొత్తం హార్ట్ ఆఫ్ ది తెలంగాణ అయిపోయింది, టాక్ ఆఫ్ ది తెలంగాణ అదే అయింది. సో మరి ఈ లెటర్ కవిత రాశారా లేదా అనే ఒక వాదన కూడా నడుస్తుంది. కవిత గారేమో వాళ్ళ కొడుకు కాన్వకేషన్కి వెళ్ళి రిటర్న్ జర్నీలో ఉన్నారంటే 23 గంటల ఫ్లైట్ జర్నీ కవిత గారికి. సో ఆ టైంలో లెటర్ రిలీజ్ అవ్వటం వెనుక కారణాలు ఏంటి? కావాలనే వాంటెడ్గా కవిత గారే లెటర్ని రిలీజ్ చేశారా, లేకపోతే ఫామ్ హౌస్ రిలీజ్ చేసిందా, కేటీఆర్ రిలీజ్ చేశాడా ఏంటి అనే దానిపైన అయితే ఇంతవరకు క్లారిటీ. కానీ చాలామంది ఆ లెటర్ కవిత రాసిందని కొంతమంది, లేదు లేదు కవిత రాయలేదని కొంతమంది మాట్లాడుతున్నారు. దీనిపైన క్లారిటీ లేదు. మరి ఇది ఒక నాకు తెలిసి చాలా పక్కా ప్లాన్డ్గా జరిగినట్టుగా కనపడుతుంది. సో ఇప్పుడు కాసేపట్లో మధ్యాహ్నం నాకు తెలిసి 11-12 గంటల ప్రాంతంలో కవిత గారు అమెరికా ఫ్లైట్ దిగబోతున్నారు. సో ఆలోపు కేసీఆర్ నుంచి ఏమన్నా సందేశం అంటే నీకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాను, లేకపోతే ఆస్తిలో నీకు కొంత వాటా ఇస్తాను, లేకపోతే ఇంకేదన్నా ఆ లెటర్ నేను రాయలేదు ఫేక్ అని చెప్పేసి నువ్వు అని చెప్పి కేసీఆర్ ఏమన్నా మనుషుల్ని పంపిస్తే అక్కడికక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఈ లెటర్ ఫేక్, కావాలని బీజేపీ వాళ్ళు ఆల్రెడీ చేసిందని చెప్పి కవిత గారు మాట్లాడతారు. లేదు అట్లాంటిది ఏం జరగకపోతే మాత్రం మరి లేదు నిజంగానే ఈ లెటర్ నేనే రాశాను అని కవిత ముందుకెళ్ళే అవకాశం కనపడుతుంది. ఎందుకు ఇంత బలంగా చెప్తున్నారు, మీకు ఎలా తెలుసు ఇదంతా కవిత రాశారా లేదా అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే చాలా క్లియర్. నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో 6 గంటల ప్రాంతంలో ఈ లెటర్ బయటకు వచ్చింది. మిగతా విషయాల్లో అయితే అర్జెంటుగా ఉన్న పలంగా అర్ధరాత్రి 12 గంటలకు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నేతలు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేకపోతే ఈ గంగుల కమలాకర్ కావచ్చు, దాసో శ్రవణ్ కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి, ఇట్లాంటి వాళ్ళంతా అర్ధరాత్రి అపరాత్రి అయినా సరే ప్రెస్ మీట్లు పెడతారు. మరి నిన్న ఇప్పుడు ఈ కవిత లెటర్ గురించి మీడియా మొత్తం చర్చ నడుస్తుంది. దాదాపు అన్ని ఛానల్స్లో దాని గురించే వార్త వచ్చింది, పత్రికలన్నింటి గురించి కూడా దాంట్లో గురించే వార్త వచ్చినప్పుడు మరి ఎక్కడి నుంచి కూడా అఫీషియల్ బీఆర్ఎస్ హ్యాండిల్స్లో కావచ్చు, తెలుగు స్క్రైబ్ వాళ్ళ బీఆర్ఎస్ దాంట్లో కావచ్చు, బీఆర్ఎస్ పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడా కూడా ఇది కవిత రాయలేదు అని అఫీషియల్గా రాలేదు. కొంతమంది ఏమో ట్విట్టర్లో నడుస్తుంది అది కవిత రాసిన లెటర్ కాదు అది ఇది అని చెప్పి కొంతమంది అయితే నడుస్తుంది. కానీ ఫైనల్గా ఏంటంటే అది కవిత రాసిన లెటరే కన్ఫర్మ్ అని చెప్పి దాదాపు అన్ని పత్రికల్లో కూడా మనకి బ్యాన్ ఐటమ్స్గా అవే కనపడుతున్నాయి. అన్ని పత్రికల్లో కూడా అదే కనిపించింది. డాడీ బీజేపీను మరింత టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలు మాట్లాడారు, భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు, మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించుకోవడం ప్రజలకు నచ్చింది, సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం, రజతోత్సవ సభానంతరం కేసీఆర్కు కవిత లేఖ రాశారంట. 2వ తారీఖు రాశారంట ఈ లేఖ. ఎప్పుడో 2వ తారీఖు రాసిన లేఖ ఇప్పుడెందుకు బయటకు వచ్చింది? అన్ని పత్రికల్లో కూడా మనకు అదే ప్రధానంగా కనపడుతుంది. ఆంధ్రజ్యోతిలో కూడా బీజేపీపై 2 నిమిషాల ఇదిగో లోగుట్టేంటి, లేఖ బహిర్గతం అవటంలో ఆంతర్యం ఏంటి, రజతోత్సవ సభతోనే అంతర్గత వైరుధ్యాలు, పార్టీలో సమస్థాయి కోసం కవిత కోరుతున్నట్లు వార్తలు, ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచన ప్రచారం, ఆ పరిస్థితి వస్తే అటా ఇటా అంటూ కొందరు నేతలను పడినట్టు చర్చ. అంటే కొత్త పార్టీ పెడతారా, వేరేదన్నా పార్టీలోకి వెళ్తారా, ఇదే పార్టీలోని పోరాటం చేస్తారా, పార్టీ సస్పెండ్ చేసే వరకు వెయిట్ చేస్తారా అనేది మాత్రం సస్పెన్స్గానే ఉంది. చూద్దాం. మొత్తం మీద ఎత్తున చర్చ నడుస్తుంది అన్ని పత్రికలు. యాక్చువల్ దీన్ని ఫస్ట్ ఈ బిగ్ టీవీ వాళ్ళు బ్రేక్ చేశారు. బిగ్ టీవీ వాళ్ళే మరి వాళ్ళకి ఎక్కడి నుంచి సోర్స్ వచ్చిందో ఈ లేఖ వాళ్ళకి ఎక్కడి నుంచి లీక్ వచ్చిందో తెలియదు. కానీ మొదటి ఈ వార్తనైతే బిగ్ టీవీ ద్వారానే బయటకు వచ్చింది. కారులో లేఖ కుదుపు, కేసీఆర్ కూతురు కవిత లేఖాస్త్రం, గులాబీ కలం మొదలు 5 పేజీలతో కూడిన లేఖలో సంచలనాలు, ఎలకతుర్తి రజతోత్సవ సభపై ఫీడ్బ్యాక్, సీనియర్ నేతలతో మాట్లాడితే బాగుండు, మొదటి నుంచి పార్టీలో ఉన్నోళ్ళు ప్రసంగిస్తే బాగుండేది, ధూమ్ధామ్తో కార్యకర్తలను ఆకట్టుకోవటం విఫలమయ్యాం, బీజేపీపై బలంగా విమర్శలు చేయాల్సింది, ఆ పార్టీ చాలా ఇబ్బందులు పడ్డారని ఆవేదన, 1-2 ప్లేన్లు నిర్వహించాలని సూచన. సో మరి దీని గురించే గట్టిగా నడుస్తుంది. ఒకసారి మనం కవిత గారు రాసిన లెటర్ చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ లెటర్ ఇదిగో 2వ తారీఖు రాసింది. ఇక్కడ ఇంకొక అంశం కూడా ఉందండి. ఇప్పుడు ఇదంతా కూడా పక్కా ప్లాన్డ్గా జరిగిందని ఎందుకు చెప్తున్నానంటే అటన్నా ఇటన్నా అయితే, ఎందుకంటే ఒకవేళ ఈలోపు కేసీఆర్ ఫ్లైట్ దిగగానే కవిత ఫ్లైట్ దిగగానే తన రాయబారం పంపించి నీకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తానో లేకపోతే ఆస్తిలో నువ్వు కేటీఆర్ కన్నా నీకు ₹1 ఎక్కువ ఇస్తానో ఇట్లాంటిది ఏమన్నా చెప్తే
ఈ లేఖ నేను రాయలేదు, నాకు సంబంధం లేదని చెప్పడం కోసం ఒక ప్లేన్ వైట్ పేపర్ మీద లెటర్ రిలీజ్ చేశారు. ఎటువంటి లెటర్ హెడ్ లేదు దీనిపైన. అంటే కవిత పార్టీ నుంచి మన దాని పేరేంటి జాగృతి నుంచి వచ్చినట్టో లేకపోతే కవిత ఆఫీస్ నుంచి వచ్చినట్టో అట్లా ఎటువంటి లెటర్ ప్యాడ్ లేకుండా జస్ట్ ఒక వైట్ పేపర్ పైన రిలీజ్ చేసిన ఈ లెటర్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అవుతుంది. మరి ఎందుకు అన్ని పత్రికలు దీన్ని బ్యానర్ ఐటమ్ వేసాయా అంటే ఎవరు ఖండించలేదు. ఒక్కళ్ళు కూడా బీఆర్ఎస్ నుంచి ఒక్కళ్ళు కూడా లేదు ఆ లెటర్ కవిత రాయలేదు అని ఒక్కళ్ళు కూడా ఖండించలేదు. కేటీఆర్ కూడా ఖండించలేదు. సహజంగా ట్విట్టర్లో చాలా స్పీడ్గా ఉండే కేటీఆర్ మరి ఈ విషయం పైన ఎందుకు ఏం మాట్లాడలేదు అనేది ఇక్కడ హాట్ టాపిక్. చూద్దాం ఒకసారి కవిత గారు ఏ లెటర్ రాశారో చూద్దాం ఒకసారి మనం. కంగ్రాచులేషన్స్ ఆన్ ద సక్సెస్ఫుల్ ఆఫ్ ద మీటింగ్. కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినవి మీతో షేర్ చేస్తున్నాను అని పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ అని రాసండి. ఫస్ట్ ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏందయ్యా అంటే క్యాడరస్ మోడీస్ హై అంటే క్యాడరస్ మొరాల్ హై అంటే బాగా ఉన్నారు వాళ్ళు. ఇక క్యాడరస్ ఎండ్ వరకు ఉండటం మంచి విషయం అండ్ మీ స్పీచ్ బాగా విన్నారు. క్యాడరస్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ద స్పీచ్ అండ్ లిజన్ టు యువర్ వర్డ్స్ విత్ అటెన్షన్. మీరు ఆపరేషన్ కగారు గురించి మాట్లాడటం చాలామందికి నచ్చింది. కాంగ్రెస్ ఫెయిల్ అంటూ మీరు చెప్పిన తీరు చాలా బాగుంది అనుకుంటున్నారు. పెహల్గాం అమరవీరులకు మౌనం బాగుంది. పర్సనల్గా మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశం. ఆయన మిమ్మల్ని రోజు క్రిటిసైజ్ చేస్తున్నా కూడా మీరు హుందాగా ఉన్నారని ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే బీఆర్ఎస్ తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం, తెలంగాణ గీతం విషయంలో మీరు కొంత చెప్తారని భావించాం, అది ఎదురు చూశారు. ఇక ఓవరాల్గా ఇంకొంచెం పంచ్ ఎక్స్పెక్ట్ చేశారు. బట్ క్యాడర్స్ అండ్ లీడర్స్ మీరు సాటిస్ఫైడ్ విత్ ఇన్ ద మీటింగ్. డాడీ పోలీసులకు వార్నింగ్ కూడా వెల్ రిసీవ్డ్. సో ఇవన్నీ ఒక పాజిటివ్ పాయింట్లుగా కవిత గారు చెప్పారు. ఆ తర్వాత నెగిటివ్ ఫీడ్బ్యాక్స్ చూద్దాం. ఇక్కడ నెగిటివ్ ఫీడ్బ్యాక్స్లో ఏం రాశారంటే ఉర్దూలో మాట్లాడకపోవటం, నెక్స్ట్ వక్ఫ్ బిల్ మీద మాట్లాడకపోవటం, బీసీ 42 అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవటం, ఇంత పెద్ద మీటింగ్కు మళ్ళీ పాత ఇన్ఛార్జెస్ని ఇవ్వటంతో వాళ్ళు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించాలనే ఫీడ్బ్యాక్ కొన్ని కాన్స్టిట్యున్సీలో వచ్చింది. సో ఇక్కడ కవిత చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే పాత పద్ధతిలో తెలంగాణ అమరులను తెలంగాణ ఈ ఉద్యమకారులని గుర్తించలేదు. పాత పద్ధతిలో అంటే గతంలో ఏదైతే ఉందో ఆ టైంలో మీరు తెలంగాణ ఉద్యమకారులను గౌరవించలేదు, మరోసారి కూడా గౌరవించలేదు. పాత పద్ధతిలో అంటే గత 9 సంవత్సరాలు మీరు తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు. అదే ఇన్ఛార్జీలు ఉండటం వల్ల మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది అని చెప్పి కూడా కవిత గారు మాట్లాడుతున్నారు. ఇక మళ్ళీ పాత ఇన్ఛార్జెస్కే లోకల్ బాడీ ఎలక్షన్ బీ ఫామ్స్ పార్టీ ఇస్తుందని ఇన్ఛార్జ్ చెప్పుకుంటున్నట్టు కొన్ని దగ్గర నుంచి తెలిసింది. లోకల్ బాడీస్తో సర్పంచెస్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్గా ఉన్నారు. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీగా ఉండాలనుకునే వాళ్ళు మాత్రం ఇన్ఛార్జెస్ నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్గా బీ ఫామ్స్ ఇవ్వాలని కోరుతున్నారు. మీరు స్టేజ్ మీదకి వచ్చే లోపల 2001 నుంచి మీతో ఉన్న నాయకులకు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని చాలామంది అంటున్నారు. ధూమ్ధామ్ కార్యకర్తలను అడ్డుకోవటంలో ఫెయిల్ అయింది, ఆకట్టుకోవటంలో. ఎందుకు ఈ మాట మాట్లాడారంటే ఆ రోజు ఒక కార్యకర్త ఎవరో వెళ్ళి కవిత గురించి కూడా పాట పాడమని చెప్తే రసమయ్య బాలకృష్ణ పాడకుండా ఆయన్ని స్టేజ్ మీద నెట్టేసి తోసేసిన పరిస్థితి కనపడింది. సో అందుకనే ఈ పాయింట్ కూడా ధూమ్ధామ్ కార్యకర్తలను ఆకట్టుకోవటంలో ఫెయిల్ అని చెప్పి ఇంకో లెటర్ రాశారు. ఇక బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడటంతో చాలామంది ఫ్యూచర్లో పొత్తు పెట్టుకుంటారు అనే స్పెక్యులేషన్ మొదలైంది. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మీరు మాట్లాడుంటే బాగుండేది, నేను కూడా సఫర్ అయ్యాను కదా అందుకని కావచ్చు. బట్ కొంచెం మీరు బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమో డాడీ అని రాశారు. ఇంకా రైట్గా మీరు కాంగ్రెస్ మీద గ్రాస్ రూట్స్లో ఫెయిత్ పోయింది, బీజేపీ ఆల్టర్నేట్ అవుతుందేమో అనే ఆలోచన మన క్యాడర్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్ళింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రస్ చేయడానికి మీరు స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ ఆర్ గైడ్లైన్స్ ఇస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు.
అట్లీస్ట్ నౌ వీ కెన్ హోల్డ్ ఏ ప్లేనరీ ఫర్ 1 to 2 days. Here has మై ఒపీనియన్ ఫ్రమ్ క్యాడర్స్ అండ్ లీడర్స్, గివ్ దెమ్ ఏ గైడ్లైన్స్. కొంచెం ఈ విషయం మీరు సీరియస్గా థింక్ చేయండి. సారీ ఫర్ ఏ లాంగ్ లెటర్, థ్యాంక్ యూ కవిత అని చెప్పి రాశారు. సో ఇంత పెద్ద లేఖ రాశారు. ఇంకోటి, చాలామంది మీతో ఫోటో దిగాలని చేయి కలపాలని అంటుంటే నాకు చాలా హార్ట్ వార్మింగ్గా అనిపించింది. జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే లెవెల్ లీడర్స్ చాలామంది మీకు యాక్సెస్ దొరకడానికి బాధపడుతున్నారు, సెలెక్ట్ యాక్సెస్ అని ఫీల్ అవుతున్నారు. కైండ్లీ మీట్ అవుట్ టు ఎవ్రీవన్ అని చెప్పి సో కవిత గారు ఈ లేఖ రాశారు మొత్తం మీద. సో ఈ లేఖ నిజంగా కవిత గారు రాశారా లేదా అంటే 100% కవిత గారే రాసినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే కవిత గారు గతంలో రాసిన పాత లెటరు, ఈ లెటర్ గతంలో ఆమె ఈ లిక్కర్ కేసులో ఉన్నప్పుడు రాసిన లెటర్, ఈ లెటర్ కంపేర్ చేస్తే ఇక్కడ మనం చూడండి, ది అనే లెటర్ని చూడండి, ఇక్కడ ఈ ద ఎండ్ అని రాసిన, ఇక్కడ దే సెడ్ మ్యాటర్స్ ఇన్ ద కేస్ అని రాసిన ఈ రెండు చోట్ల ఈ ద అనే అక్షరాన్ని, టిహెచ్ఈ అనే అక్షరంని సేమ్ ఇక్కడ ఒకేలా ఉంటాన్ని మనం గమనించవచ్చు. సో ఇలా కొన్ని అంశాలు చూస్తే ఇలా ఈ లెటర్ని మొత్తం కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెటర్ మొత్తం కూడా కవిత గారు రాసినట్టు చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. దాంతోపాటుగా అయితే ఇక్కడ మొత్తం అయిపోయింది, కానీ ఒక చిన్న ఇంకో డౌట్ ఏంటంటే ఈ లెటర్ కవిత రాయలేదేమో అని కూడా కొంతమంది చెప్తున్నారు. సో ఈ కవిత రాయలేదేమో అనడానికి ఇంకొక ఆలోచన ఏంటంటే ఇక్కడ కవిత గారి సంతకం చూడండి. సో ఇక్కడ కవిత గారి లెటర్ ఇలా ఉంది. గతంలో కవిత అఫీషియల్గా ఒక లెటర్ రాసినప్పుడు, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కల్వకుంట్ల కవిత అప్పట్లో గతంలో ఒక లేఖ రాసినప్పుడు కవిత సంతకం ఇలా ఉండింది, కల్వకుంట్ల కవిత సంతకం. సో మరి ఇప్పుడు ఈ లెటర్లో కవిత పెట్టిన సంతకం ఇలా ఉండింది. సో మరి ఈ లెటర్ కవిత రాశారా లేదా అనేది మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ట్విట్టర్లో కూడా దీని గురించి ఒక పెద్ద వార్ నడుస్తున్నట్టుగా చెప్పచ్చు మనం. సో టీవీ నైన్లో ఏదో రాస్తున్నారు, ఇక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితాస్ లెటర్ ఫైండ్ ఫాల్ట్ విత్ కేసీఆర్ డెసిషన్స్, డాడీ యూ డిడ్ నాట్ టార్గెట్ బీజేపీ యాజ్ ఎక్స్పెక్టెడ్, కవితారావు. సో నేషనల్ పేపర్స్ అన్నింటిలో కూడా దీని గురించే వచ్చింది మొత్తం మనకి. ఇలాగే అన్నారు కదరా మొన్న కవితకి బీఆర్ఎస్కి పడట్లేదనే రూమర్స్ వస్తే ఇప్పుడు అఫీషియల్గా లెటర్ రాసింది. అందులో కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. యాక్చువల్ లీడర్స్ని నెగ్లెక్ట్ చేయటం కేటీఆర్ఏ చేస్తున్నాడు ఇదంతా. ఓల్డ్ లీడర్స్ ఎక్కడా? తన సీఎం సీట్కి అడ్డొస్తారని ఈటెలా గుర్తున్నాడా? డెక్కన్ చార్జెస్ కూడా, యూ స్పోక్ ఓన్లీ ఫర్ 2 minutes ఆన్ ద బీజేపీ, పర్సనల్లీ టూ. ఐ విష్ యూ స్పోక్ మోర్ ఆన్ ద బీజేపీ, మేబీ బికాస్ ఐ హ్యావ్ సఫర్డ్, బట్ యూ షుడ్ హ్యావ్ ప్రాబబ్లీ టార్గెట్ ద బీజేపీ మోర్ డాడీ, Kavita wrote in 6-page letter to KCR. Pinky are trending about Kaleshwaram and Kavita letter come out of syllabus anta. Is this officially released letter? Is she addressed the media before releasing? How authenticating is the news? Did you check it with MLC Kavita before posting? సో అన్ని పత్రికలు రాసాయి, ఒక పేపర్ ఒక ఛానల్లో రాసింది కాదు ఇది. దాదాపుగా అన్ని పత్రికలు రాసినవే ఇవన్నీ కూడా. TV5 News now, the authentication of the letter from Kavita to KCR is unverified. గ్రోక్తో ఏదో అడిగారు, గ్రోక్ నీకు చెప్పిందంట, ఎనీ కన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్ అంటే ఎవరు, అదే నాకు అర్థం కావట్లేదు. వై డిడ్ నాట్ యూ పోస్ట్ కవిత లెటర్ అంటే ఇక్కడ మనం ఇది ఒకవేళ ఫేక్ అనుకుందామన్నా, ఒకవేళ నిజంగా ఫేక్ అయి ఉంటే ఈ తెలుగు స్క్రైబ్ లాంటివో లేకపోతే బీఆర్ఎస్ పెయిడ్ పింకీ ఛానల్స్ చాలా ఉన్నాయి కదా, వీళ్ళ నుంచో కేటీఆర్ నుంచో హరీష్ రావు నుంచో ఎవరో ఒకళ్ళ నుంచి దీనిపైన ఈ పాటికి చిచ్చి కవిత ఎందుకు రాసిద్దా లెటర్ లేదని చెప్పి ఎవరో ఒకళ్ళు మాట్లాడేవాళ్ళు. ఇంతవరకు ఒక్కళ్ళు కూడా దానిపైన స్పందించలేదు చూడండి మనకి ఎక్కడ ఎవ్వరు కూడా. ఇక్కడ ఈ పాయింట్ కూడా, ఇఫ్ కవితక్క వాంట్స్ టు టాక్ ఆర్ టెల్ కేసీఆర్ షీ డెఫినెట్లీ వుడ్ హ్యావ్ చూసన్ అదర్వైజ్. ఇంకా లెటర్లు రాసే కాలంలో ఉన్నాం అనుకుంటున్నారా కాంగ్రెస్? ఫస్ట్ ఐడియా ఇచ్చినోడిని తను నిజమే పాపం, ఆమె నిజంగా మాట్లాడాలనుకుంటే వాళ్ళ నాన్నకి కాల్ చేసి మాట్లాడచ్చు కదా. అంటే నిజంగా వాళ్ళ నాన్నతో కనీసం ఫోన్లు కూడా లేవా వీళ్ళిద్దరికి? ఇప్పుడు ఫోన్ సంభాషణ కూడా లేనంత దూరం అయిపోయిందా కవిత పార్టీకి అనేది కూడా ఇప్పుడు డౌట్గానే పడుతుంది. మరి ఒకసారి కేటీఆర్ ట్విట్టర్ హ్యాండిల్ ఓపెన్ చేసి చూద్దాం.
ఏమన్నా ఉందేమో. సారీ ఏమన్నా, అరే సారీ, ఆఫీస్ ఆఫ్ ద కేటీఆర్ కాదు, ఆయన వేరే ఉంటుంది కదా. ఇదేగా కేటీఆర్ది. వన్ అవర్ బ్యాక్ ఆయన ఒక ట్వీట్ చేశారు. అదేంటయా అంటే, అబ్సల్యూట్లీ అప్పీల్. ఇదిగో, మహేష్ కుమార్ గౌడ్ గారు, మీ నాయకుడు రాహుల్ గాంధీ న్యాయయాత్రలు చేస్తుంటారు, మీరు మీ కాంగ్రెస్ నేతలు మాత్రం న్యాయాన్ని, కోర్టు తీర్పును అపహాస్యం చేస్తుంటారు. మీకు అనుకూలం కాకుంటే అది నిజం కాదు, మీకు నచ్చకపోతే అది న్యాయం కాదు. నేషనల్ హెరాల్డ్ కేసులో రేపు ఒకవేళ కోర్టులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అనుకూలంగా తీర్పిస్తే తప్పని చెప్తారా? కంచె గచ్చబోలి అయినా, పాలమూరు ప్రాజెక్ట్ అయినా మీ తప్పులు ఎత్తి చూపిస్తే కోర్టు తీర్పును అపహాస్యం చేస్తారా అని చెప్పి రాశారు కేటీఆర్ గారు. ఒక ట్వీట్ చేశారు. 1 అవర్ బ్యాక్ కూడా ఒక ట్వీట్ చేసిన కేటీఆర్ గారికి మరి కవిత లెటర్ గురించి ఎందుకు ట్వీట్ చేయలేదు? ఆ లెటర్ ఫేక్ అనో ఏదో ఒకటి ట్వీట్ చేయొచ్చు కదా, మీ చెల్లే కదా, మరి ఎందుకు మీరు ట్వీట్ చేయలేదంటే క్లియర్. ఇదంతా ఒక డ్రామా నడిచిందనమాట. కవిత ఈ లెటర్ని ఎప్పుడో రాశారు, ఫామ్ హౌస్లో ఉంది, కానీ కావాలని నిన్న సాయంత్రం కవిత ఫ్లైట్ ఎక్కగానే లెటర్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు దిగగానే మధ్యాహ్నం 12 గంటలకో 11 గంటలకో కవిత ఫ్లైట్ దిగుతారు. దిగగానే కేసీఆర్ మనుషులు ఎవరన్నా వెళ్ళి ఆయన మీకు వర్క్ ఇస్తా అన్నాడు, లేకపోతే ఆస్తిలో కొంచెం ఇస్తా అన్నాడు, లేకపోతే పార్టీలో మీకు మంచి స్థానం ఇస్తా అన్నాడు, లేకపోతే మాట్లాడుతున్నాడు అనిపిస్తున్నాడు అని చెప్తే అప్పుడు కవిత నిజమే నిజమే, సారీ సారీ, అసలు ఆ లెటర్ నేను రాయలేదు, ఎవరు రాశాడ్రా బాయ్ ఆ లెటర్, నేను ఇప్పుడు కోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తా, సుప్రీంకోర్టుకి వెళ్తా అని చెప్తారు. ఒకవేళ అదేమీ లేకుండా ఎవరు రాకపోతే మాత్రం వెంటనే కవిత నుంచి ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ మనకి వినిపించే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛలో రాశారు దీని గురించి. లెటర్పై ముందే చెప్పిన స్వేచ్ఛ అంట. అసలు లీక్ చేసింది ఎవరు? కేసీఆర్ కవితకు రాసిన లేఖ బీఆర్ఎస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనమైన ఈ వ్యవహారంపై అధినేత స్పందించినట్టు తెలుస్తుంది. అందుబాటులో ఉన్న ముఖ్య నేతలతో గులాబీ బాస్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించినట్టు సమాచారం. చెవిలో చెప్పాల్సిన విషయాన్ని ఎందుకు బహిరంగంగా చేశారు? 4 గోడల మధ్య మాట్లాడుకోకుండా ఈ లేఖ ఎందుకు? లేఖ ఎవరన్నా లీక్ చేశారా, లేకుంటే ఆమె మీడియాకు లీక్ ఇచ్చారా అని కేసీఆర్ గట్టిగానే ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఈ లేఖ వ్యవహారంలో ఎలా ముందుకెళ్ళాలి, ఎలా ముందుకెళ్దాం, ఏం చేద్దామని కేటీఆర్ హరీష్ను కేసీఆర్ అడిగినట్టుగా సమాచారం అంట. నిజంగానే అడిగారా మరి?